ఎందుకు మా ఇంటికి పోలీసులను పంపించావు? నానా? ఏ నీకు తెలీదా? నాకేం తెలుసు? రాత్రి మా ఇంటికి పోలీసులు వచ్చారన్న సంగతి నిజంగా నీకు తెలీదా? తెలీదు. మర్యాదగా నిజం చెప్పు. మీ ఇంటికి పోలీసులు వస్తే ఆ సంగతి హాస్టల్లో ఉన్న నాకెట్ట తెలుస్తుంది విరాట్ బాబు? హాస్టల్లో ఉన్నావా? నువ్వు హాస్టల్లో ఉన్నావా? అవును. నేను చూడలేదనుకున్నావా? నువ్వెక్కడున్నావో నాకు తెలియదు అనుకున్నావా? ఎందుకు ఈ అబద్ధాలు? నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వా? ప్రశాంతంగా నిద్రపోనివ్వా? మీ ఇంటికి ఇది పోలీసులను పంపించిందా? అవును. నేను కాలేజీలో సీసీ ఫుటేజ్ని మాయం చేశానంట. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు నన్ను ఎలా అడుగున్నారో కళ్ళారా చూసిపోవాలని మా ఇంటికి కూడా వచ్చింది. నిజంగానే ఆటల్లో ఉన్నాం విరాట్ బాబు. ఏ కొండి, నువ్వు మాట్లాడమంటే ఊరుకోను. ఎవరికి చెప్తున్నారు కథలు? ఏయ్ ఏంటే విరాట్ సన్ని గౌరవంగా బ్రతకనివరా? కేసు పెట్టినా కోర్టులో దొంగ సాక్ష్యం చెప్పినా పోనీలే కదా అని వదిలేస్తే రెచ్చిపోతున్నారేంటే? అమ్మడు, నీకేం తెలియకుండా ఎందుకు మధ్యలో దూరిపో? నార్మల్. విరాట్ సార్ని ఇబ్బంది పెట్టడం తప్ప నీకు వేరే పనే లేదా? జైలు శిక్ష పడేదాకా నిద్రపోనని శబదం చేసావుగా. కావాలనే ఇవన్నీ చేస్తున్నావు నువ్వు. చెప్పు. నేను కాలేజీకి రావడం నువ్వు చూసావా? సీసీ ఫుటేజ్ మాయించడం నువ్వు చూసావా? ఎలా చెప్పావు? ఎందుకు చెప్పావు? ఎందుకు చేయని నేరాలన్నీ నా మీద బలవంతంగా రుద్దాలని చూస్తున్నావు? నేను నీకేం అన్యాయం చేశాను? ఎందుకు నన్ను ఇలా వెంటాడుతున్నావు? అంతకుముందు అలాగే ఫోటో స్టూడియోకి పోలీసులను పంపి నాకు సాక్ష్యాలు దొరకకుండా చేశావు. ఇవన్నీ నా మీద కోపంతోనో కసితోనో చేస్తున్నావు. నాకు తెలుసు. నాకే పాపం తెలీదు. నన్ను మీకు ద్రోహం చెయ్యాలని అనుకోవడం లేదు. ఆహా, నమ్మితే నమ్మండి, నమ్మకపోతే మీ ఇష్టం. ఏ శిక్ష అయినా వేయండి. నోర్మై. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం నువ్వు. ఇంకొకసారి నా జోలికి వస్తే ముక్తాదేవి గారితో చెప్పి నిన్ను కాలేజ్ నుంచి డీబార్ చేయిస్తాను. మళ్ళీ మీ ఊరెళ్ళి పిడకలు కొట్టుకుంటూ బతకాలి. కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోపెడితే దాని బుద్ధి ఎక్కడ మారుతుంది విరాట్ సార్? దీని బుద్ధి కూడా అంతే. మే నందిక, ఎక్కువ మాట్లాడినావనుకో కాళ్ళు ఇరగొట్టి పొయ్యిలో ఎడతా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.